ఎంతో కాలంగా వాయిదా పడుతూ వస్తున్న నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్, విల్మోర్ల తిరుగు ప్రయాణం ఎట్టకేలకు ఖరారైంది. గత 9 నెలలుగా ఐఎస్ఎస్లో చిక్కుకుపోయిన వీరిద్దరి తిరుగు ప్రయాణం మరికొన్ని గంటల్లో పూర్తి కానుంది. ఇప్పటికే ఐఎస్ఎస్కు చేరుకున్న నలుగురు వ్యోమగాములు ప్రయాణించినటువంటి క్రూ 10 మిషన్ స్పేస్ క్రాఫ్ట్ ఐఎస్ఎస్తో అనుసంధాన ప్రక్రియను విజయవంతంగా పూర్తయింది. ఐఎస్ఎస్ గంటను మోగించి ఎంట్రీ ఇచ్చిన కొత్త వ్యోమగాములకు ఐఎస్ఎస్లోనే ఉన్న వ్యోమగాములు కేరింతలు కొడుతూ స్వాగతం పలికారు. దీంతో సునీత విలియమ్స్, బచ్ విల్మోర్లు ఇద్దరూ ఇన్నాళ్లు నిర్వహించిన బాధ్యతలను కొత్త వారికి అందజేశారు. ఆపై వారు భూమికి తిరుగు ప్రయాణం కానున్నారు. దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్, బచ్ విల్మోర్తో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు నిక్ హెగ్, అలెగ్జాండర్ గుర్బోనోవ్ కూడా ఈ ప్రయాణంలో పాల్గొంటున్నారు. వీరు అంతరిక్షంలో అనేక ప్రయోగాలు, పరిశోధనలు నిర్వహించి భూమికి తిరిగి రాబోతున్నారు. వారం చివరలో వాతావరణం ప్రతికూలంగా మారే అవకాశం ఉండడంతో నాసా ఈ మిషన్ షెడ్యూల్ను ముందుకు జరిపింది. భూమికి సురక్షితంగా తిరిగి చేరుకోవడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు నాసా స్పష్టం చేసింది. భారత కాలమానం ప్రకారం మార్చి 19 ఉదయం 3:27 తిరుగు ప్రయాణం ప్రారంభిస్తారు. దశల వారీగా సాగే వారి ప్రయాణంలో అంతరిక్ష నౌక ఫ్లోరిడా తీరంలోని సముద్రంలో సాయంత్రం 5:57 దిగనుంది. ఈ కార్యక్రమాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. మార్చి 19 ఉదయం 8:30 అంతరిక్ష నౌక హ్యాచ్ క్లోజర్ సన్నాహాలతో స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్ తిరిగి రావడానికి సిద్ధమవుతోంది. నిజానికి వీరి తిరుగు ప్రయాణం అంత తేలికైన విషయం ఏమీ కాదు. భూమి ఆకర్షణ శక్తి పరిధిలోకి వచ్చే క్యాప్సుల్ భూమి వైపు గంటకు 28,000 కిలోమీటర్ల పైగా వేగం పుంజుకుంటుంది. ఆ వేగానికి క్రూ డ్రాగన్ క్యాప్సుల్ ముందు భాగం వాతావరణ నిరోధపు రాపిడి కారణంగా పూర్తిగా ఎర్రగా మారిపోతుంది. అలా వారు సముద్రంలో ల్యాండింగ్ చేసే ముందు పారాచూట్లు తెరుచుకోవడంతో క్యాప్సుల్ వేగం గణనీయంగా తగ్గిపోతుంది. ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో స్పేస్ ఎక్స్ క్యాప్సుల్ దిగుతుండగా అందులో నుంచి ఒక్కొక్కరిగా వ్యోమగాములను బయటికి తీసుకొస్తారని నాసా వెల్లడించింది. ఆ తర్వాత వారిని నాసా రికవరీ టీంలు తమ ఆధీనంలోకి తీసుకుంటాయి. చాలా జాగ్రత్తగా వారిని పొదవి పట్టుకొని సురక్షిత ప్రాంతానికి తరలిస్తారు. ఈ క్రమంలో వారి శరీరంలో ఎక్కడా చిన్న ఎత్తు ఒత్తిడి కూడా పడకుండా చూస్తారు. ఎందుకంటే సుదీర్ఘకాలం అంతరిక్షంలో భారరహిత స్థితిలో ఉన్న వ్యోమగాముల శారీరక పరిస్థితి చాలా సున్నితంగా ఉంటుంది. నిజానికి ఇంత సుదీర్ఘకాలం అంతరిక్షంలో ఉన్న వాళ్ళు భూమిపైకి తిరిగి రాగానే నడవడం అసాధ్యంగానే ఉంటుంది. అంతరిక్షంలోని ఐఎస్ఎస్లో వ్యోమగాములు తేలియాడుతుండడం చూడ్డానికి మనకు సరదాగానే ఉంటుంది. కానీ సుదీర్ఘకాలం అంతరిక్షంలో ఉండే వ్యోమగాములపై ఆ జీరో గ్రావిటీ తీవ్ర ప్రభావం చూపుతుంది. భూమిపైకి తిరిగి వచ్చాక తల తిరగడం, వికారం, నడవలేకపోవడం లాంటి ఎన్నో ఇబ్బందులు వాళ్ళను చుట్టుముడతాయి. అంతరిక్షంలో ఎక్కువ కాలం నడక చేసిన తొలి మహిళల్లో ఒకరుగా సునీత విలియమ్స్ రికార్డ్ సృష్టించారు. అంతరిక్ష ప్రయాణాల్లో ఆమెకు అపారమైనటువంటి అనుభవం ఉంది. మరి ఇంత కష్టాన్ని భరించి ప్రాణాలకు తెగించి స్పేస్ జర్నీ చేస్తే వారికి వచ్చే అదనపు జీతం గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం వేయకుండా ఉండదు. ఈ నేపథ్యంలో అంతరిక్షంలో అన్ని రోజులు ఉన్నందుకు వారికి లభించే జీతభత్యాలపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. రిటైర్డ్ నాసా ఆస్ట్రోనాట్ కోల్మాన్ ప్రకారం వ్యోమగాముల ప్రత్యేక అదనపు పని సమయానికి జీతం ఉండదు. వ్యోమగాములు ఫెడరల్ ఉద్యోగులు కావడంతో వాళ్ళు అంతరిక్షంలో ఉన్నా వారికి రెగ్యులర్ జీతాలనే చెల్లిస్తారు. ఇందులో ఐఎస్ఎస్లో వ్యోమగాముల ఆహార, నివాస ఖర్చులు కలిపి ఉంటాయి. అయితే రోదసీలో వారికి జరిగే అనుకోని ఘటనలకు గాను రోజుకు $4 అంటే $347 స్టైఫండ్గా చెల్లిస్తారు. వ్యోమగాములకు G-15 ప్రభుత్వ ఉద్యోగుల విభాగం కింద వార్షిక జీతం 81 లక్షల నుంచి $1,41,00,000 లభిస్తాయి. అయితే అంతరిక్షంలోని ఐఎస్ఎస్లో అదనంగా ఉన్నందుకు సునీత విల్మోర్ సుమారు 81 లక్షల నుంచి $1,05,00,000 వరకు జీతం పొందొచ్చు. అయితే ఐఎస్ఎస్లో ఉండటమే జీవితాశయంగా ఉండే వ్యోమగాములకు జీతం ఓ లెక్కలోకి రాదు. నిజానికి వారిపై రోజుకు వివిధ రకాలుగా నాసా చేసే ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో గతంలో పలు మిషన్ల కోసం అంతరిక్షంలో చాలా కాలం గడిపిన ఆస్ట్రోనాట్స్ తాము ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను చెప్పారు. నడవలేకపోవడం, చూపు మందగించడం, తల తిరగడం, బేబీ ఫీట్ అంటే అరికాళ్లతో పాటు ఇతర మందపాటి చర్మం సన్నగా చిన్నపిల్లల చర్మం లాగా మారిపోవడాన్ని బేబీ ఫీట్ అంటారు. వ్యోమగాములు భూమిపైకి చేరడంతోనే వారి శరీరంపై గురుత్వాకర్షణ శక్తి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అందుకు తగినట్టుగా శరీరాన్ని సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. జీరో గ్రావిటీ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు వ్యోమగాములకు ఒక్కోసారి కొన్ని వారాలు లేదంటే నెలల పాటు సమయం పట్టవచ్చు. చెవి లోపల ఉండే ఏదైతే వెజిబ్యులర్ అనేటువంటి అవయవం ఉంటుందో అది మనం నడిచేటప్పుడు బాడీ బ్యాలెన్స్డ్గా ఉండేందుకు సహాయపడుతుంది. జీరో గ్రావిటీలో దీని పనితనం మారిపోతుంది. భూమిపైకి తిరిగొచ్చాక స్పేస్ సిక్నెస్ కారణంగా ఇది మెదడును గందరగోళానికి గురి చేస్తుందని జపాన్ స్పేస్ ఏజెన్సీ జాక్సా తెలిపింది.
జీరో గ్రావిటీలో ఉన్నప్పుడు రక్తం సహా ఇతర ద్రవాలన్నీ శరీర పైభాగంలో ఉండిపోయి ఉబ్బినట్టుగా కనిపించేలా చేస్తాయి. ప్రతి నెల 1% ఎముకల సాంద్రతను కోల్పోతారు. దీని నుంచి బయటపడి నడవాలంటే ట్రెడ్మిల్ సాయంతో వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. రోగ నిరోధక వ్యవస్థ కూడా తన కర్తవ్యాన్ని మర్చిపోతుంది. భూమికి తిరిగి రాగానే దాన్ని కూడా తిరిగి పనిలో పెట్టాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఇన్ఫెక్షన్ను వ్యోమగాములు ఎదుర్కొనలేదని యూరోపియన్ ఏజెన్సీకి చెందినటువంటి సర్జీ వెల్లడించారు. ఇక భూమి ఆకర్షణ శక్తి ప్రభావం గురించి చూసేటువంటి ప్రయత్నం ఒకసారి చేద్దాం. నిజానికి భూమిపై సముద్ర మట్టం నుంచి ఆకాశంలో 100 కిలోమీటర్ల వరకు ఉండేటువంటి ఎత్తుకు వెళితే రోదసి మొదలవుతుంది. దీన్నే కర్మన్ లైన్ అని అంటారు. హంగరీకి చెందినటువంటి శాస్త్రవేత్త థియోడర్ వాన్ కర్మన్ ఈ రేఖను ప్రతిపాదించడంతో ఆయన పేరు మీదే దీన్ని కర్మన్ లైన్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ విధానాన్ని అంతర్జాతీయంగా ఎక్కువ దేశాలు ఆమోదిస్తున్నాయి. అయితే ఆ ఎత్తులో కూడా కొన్ని చోట్ల భూ వాతావరణం కొంతమేర ఉంటుంది. ఈ ఎత్తుకు వెళ్ళిన తర్వాత కూడా ఆర్బిటల్ వెలాసిటీ సాధించకపోతే ఏ వస్తువైనా తిరిగి భూమి మీదకు పడిపోతుంది. అయితే అమెరికా మాత్రం భూమి నుంచి 80 కిలోమీటర్ల దూరం దాటి వెళ్తే రోదసిలోకి వెళ్ళినట్లేనని గుర్తిస్తోంది. అమెరికా సైన్యం, నాసా కూడా కర్మన్ లైన్ కంటే దిగువ నుంచే రోదసి మొదలవుతుందని చెప్తున్నారు. ఈ 80 కిలోమీటర్ల దూరాన్ని ఆస్ట్రోనాట్ లైన్ గా పిలుస్తున్నారు. 1960 నుంచి అమెరికా దీన్నే రోదసి సరిహద్దుగా గుర్తిస్తోంది. ఈ ఎత్తు దాటి వెళ్లిన వారు పరిశోధకులైనా లేదంటే ప్రయాణికులైనా మరెవరైనా సరే వారిని ఆస్ట్రోనాట్ గానే గుర్తిస్తోంది అక్కడి ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్. నిజానికి రోదసి సరిహద్దు ఎక్కడి నుంచి మొదలవుతుందనే విషయంలో ఎక్కడ అంతర్జాతీయంగా ఒప్పందం ఏమీ లేదు. ప్రస్తుతం సునీత అండ్ టీం ప్రయాణించనున్నటువంటి రిటర్న్ జర్నీ విషయానికి వస్తే వారు బస చేస్తున్నటువంటి ఐఎస్ఎస్ కేంద్రం భూమికి సుమారు 400 కిలోమీటర్ల ఎత్తునుంటుంది. వీరు కూడా క్రూ డ్రాగన్ లో ప్రయాణం మొదలు కాగానే థ్రస్టర్ల ద్వారా భూమి వైపుకు కదలడం ప్రారంభిస్తారు. అలా కొన్ని గంటల పాటు వారు దిగాల్సిన ప్రదేశాన్ని అంచనా వేస్తూ గ్రౌండ్ కంట్రోల్ సిబ్బంది వ్యోమగాములకు సూచనలు చేస్తారు. ఆ ప్రకారం వారు భూమికి 80 కిలోమీటర్ల ఎత్తు వరకు చేరుకోగానే అక్కడి నుంచి రాలి పడటం మొదలవుతుంది. ఆ సమయంలో వారిపై విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంటుంది.